సంతకం పెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో పెట్టకుండా పోతే పుర్రెంకు దెబ్బతిందా, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా, చెప్పి తగలడు. టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఏంది పీకేది నా బొచ్చు? మా బొచ్చు పేగాలి నువ్వు వచ్చి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా. ఆఫీసర్ అంటే లెక్క పక్క లేకుండా పైన పాసు బీసినావు లేవు. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఏంటే నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా? మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా. జోక్ బాగుంది, నాన్నకి చెప్పి నవ్వుతారు. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. చూడు, కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు. ఏమిటండి మీరు మాట్లాడేది? బంగాళ సవటం నీకు రాదులే. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోడా పోయే. అయ్యా ఏం చేస్తున్నా? ఎలక్ట్రానిక్ బోర్డు చేత్తో రుస్తే పోదు, తగటగా తుడుస్తున్నాడు. Is it a good time to speak to you now? ఏం లేదన్నా, నేను పొలంలో నిలబడి ఉండాను. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదా. దెబ్బలు కొట్టినప్పుడు అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోగలుగుతామే తప్ప వెనక్కిపోతాం గాని కొట్టినాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనుల. పుర్రెంకు దెబ్బతిందా, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? ఓకే, సెకండ్ అండి. అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్యలు ఏదంటే గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. ఇంకోసారి అతి నిజాయితీతనం, అతి మంచితనం. నెక్స్ట్ మన ఇంట్లో వెంకటేశ్వర ఉండడు, అల్లా ఉండడు, జీసస్ ఉండడు, జగనన్నే ఉంటాడు. ఇట్ట ఎవరెవరా నువ్వు? మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ. జుట్టుంటే ముడేసుకోవచ్చు బాబి గారు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మన నవ్వులకి అసలు లోటు ఉండదు. సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయం. చాలా మంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటు మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు. ఏది నోటుకొస్తే అది మాట్లాడతాడు. ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదో ఒకటి పీకో, పీకినా ఏదో ఒకటి.
మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. అది చూసి అంత వయసులో కూడా సీఎం గారు పంచగట్టుకుంటూ ముందు దూకారు. జరిగిన పరిస్థితులు చూస్తే ఊహించలేదు ఇలా జరుగుతుంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద రోడ్డు పక్కన ఉన్న గార్డెన్ లో బుధవారం మంటలు చెలరేగాయి. నిజంగా నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు, ఇలానే జరుగుతుంది అని చెప్పా. వాడే గొడవలు చేసి వాడే దాని మీద సెటర్లు వేసుకుని స్టేజ్ మీద చప్పట్లు కొట్టుచుంటున్నారా? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? వెన్నుపోటు రాజకీయాలు ఇవి రాజకీయాలు. దాన్ని అలా 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 లోపల చేస్తాడా? పాట పాడతాడా? కచేరీ చేస్తాడా? బండా బూడు బాం బండలు 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 వేసాడు. నాకు అర్థం కాలేదు సార్. బండా బూడు బాం. సార్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి మేషారు. బేసిక్లీ ఒకటి గుర్తు పెట్టుకోవచ్చు. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఇటువైపున నాణ్యానికి రెండో వైపున ప్రజెంటేషన్ చేసే కార్యక్రమం. ఇప్పుడు నువ్వు ఏమన్నా? నాణ్యానికి రెండో వైపున మెంటలాడు పిచ్చాడు ఈడాపడు. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. అసెంబ్లీ సమావేశాలు చేశారు కూడా బహిష్కరిస్తున్నారు. నైస్ క్వశ్చన్. అసెంబ్లీ సమావేశాలు అన్నది మనం బహిష్కరిస్తున్నాం అనే దానికన్నా వైచీపో అంటున్నారు. యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్ why is he not responding to the court? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? కనీసం మీ ఎమ్మెల్యేలు అయినా వెళ్ళి స్పీకర్ ఇదే క్వశ్చన్ అడగచ్చు కదా మీరు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందని మనం ప్రతిపక్షంలో ఉన్నాం. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. మన డ్యూటీ ఏంది? ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం. గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. నువ్వు నేను ఎదురుగా గుద్దుకోవాల్సిన పనులా, కొట్టుకోవాల్సిన పనులా, కుస్తీ పడాల్సిన పనులా, ఎదురుగా ఉండాల్సిన పనులా నేను నీకు చెప్పినా నువ్వు చెప్పు, సమాధానం చెప్పు. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. So the Higher Education Ministry also recently in the Acer report that is తెలుగు మాట్లాడతావు కదా, మరి ఇంకెందుకు ఇంగ్లీషు లెవెల్ కొవ్వు that came out. It has been said that the last 5 years there hasn't been much development in a higher education. నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. In Andhra Pradesh, several students have been lacking as well. This the TDP is alleging as a lapse in YSRCP governance because of. It's a very lengthy question.